ఆర్టీసీ బస్టాండ్ కొరకు రిలే నిరాహార దీక్ష చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ చీకురుమెల్లి రవికుమార్ 5వ రోజుకి చేరుకున్న దీక్ష స్పందించిన ఆర్టీసీ ఎండీ అంబేద్కర్. కోనసీమ జిల్లా ముమ్మిడివరం. గడిచిన 5 సంవత్సరాల నుండి ప్రయాణికులు సరైన బస్టాండ్ లేక రోడ్డుపైన పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వంకి సంబంధించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రైవేటు వారు చేతిలో పెట్టడం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వెంటనే ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేయాలి అంటూ మాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ చీకురుమెల్లి రవికుమార్ దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. రవికుమార్ మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రయాణికుల కోసం ఎన్ని రోజులు అయినా దీక్ష చేస్తాను. నా ప్రాణం పోయినా సరే ప్రయాణికులు సరైన బస్టాండ్ ఏర్పాటు చేసే వరకు పోరాడుతాను అంటూ ప్రభుత్వంకి డిమాండ్ చేస్తున్నాను. చీకటిమల్లి రవికుమార్ చేస్తున్న నిరాహార దీక్షకు ఆర్టీసీ ఎండీ బస్టాండ్ వద్దకు వచ్చి అవన్నీ పరిశీలించి బస్టాండ్ కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, పక్కనే ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఎండీ మాట్లాడుతూ, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా జేఏసీ షెడ్లో ఈరోజు 5వ రోజు రిలే నిరాహార దీక్ష. ఈ నిరాహార దీక్ష ఎందుకు చేస్తానంటే, మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ అనేది ఇప్పుడు మనకు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రజలు, ప్రయాణికులు, అదేవిధంగా ఈ ప్రయాణం చేసే గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా ఈ చంటిపేట తల్లులు, అదేవిధంగా వృద్ధులు, విద్యార్థులు, బయట ఊరి నుంచి వచ్చే ప్రయాణికులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బస్టాండ్ ఉంటే బస్టాండ్ లోపలికి వెళ్ళి ఈ వెయిట్ చేసి బస్సు కోసం నిరీక్షణ చేస్తారు. కానీ బస్టాండ్లో చేయాల్సిన నిరీక్షణ నడి రోడ్డు మీద, ఆర్ఎన్బి రోడ్డు మీద నిరీక్షణ చేస్తున్నారు. కానీ బస్సు అరగంట రావచ్చు, గంట రావచ్చు. ఈ అరగంట, గంట అయినా కానీ గర్భిణీ స్త్రీలు నిలబడడం, ఈ బాలింతలు నిలబడడం, వృద్ధులు నిలబడడం ఇది చాలా అమానుషం. ఎందుకంటే బస్ స్టాండ్ అనేది ఎందుకు అవసరం అనేది ఇప్పుడు నేను చెప్పాను. ఏంటంటే ఇప్పుడు బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్తాయి. ఎందుకంటే బస్ స్టాండ్లో సగ భాగం అనేది కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చారు కదా ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో. కానీ మిగిలిన భాగం అనేది బస్ స్టాండ్కి యూజ్ చేసుకోవచ్చు. బస్సులు రావచ్చు, వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. కానీ ఏంటంటే లాస్ట్ టైం నేను కంప్లైంట్ చేసి అడ్వర్టైజ్మెంట్లో బస్సులు వెళ్ళడానికి ప్లేస్ లేదన్నారు. కానీ ఒక ప్రశ్న, ఈ బస్సులు వెళ్ళడానికి ప్లేస్ లేదంటున్నారు. కానీ ఇదే కళ్యాణ మండపం కట్టుకోవడం కోసం ఈ కళ్యాణ మండపంలో పెళ్లి వారు వేసుకొచ్చి హైటెక్ బస్సు లోపల తిరిగి హైటెక్ బస్ గ్రౌండ్లోకి వెళ్తున్నప్పుడు పల్లె వాళ్ళు బస్సు ఎందుకు వెళ్ళదు నా ప్రశ్న. ఖచ్చితంగా బస్సులు అనేది లోపలికి వెళ్తాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఈ బస్ స్టాండ్ లేకపోవడం వల్ల బస్ స్టాండ్ ఉన్న ప్లేస్ కూడా ఆక్రమణకు గురై గేట్లు వేస్తారు. గేట్లతో లాక్ చేస్తారు, లోపలికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇచ్చిన స్థలాన్ని కళ్యాణ మండపంలో వాడుకోవాలి తప్ప ఇవ్వని స్థలాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసి గేట్లు వేసుకుని బంధించారు, దిగ్బంధం చేశారు. లోపల కనీసం ఒక ప్రయాణికుడు లోపలికి వెళ్ళడానికి అవకాశం. గేట్లు అంతా తొలగించాలి, వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ వాళ్ళు యూజ్ చేసుకోవాలని. దాని మీద నాకు ఏం సమస్య ఏం లేదు. దాని గురించి నేను ఏదేమైనా వాయిస్ కూడా ఇవ్వట్లేదు, నాకు ప్రాబ్లమే లేదు. కానీ మిగిలిన బస్ స్టాండ్కి ఉన్న ప్లేస్ మాత్రం దాంట్లోకి బస్సులను ఆహ్వానించాలి, ప్రయాణికులకు సౌకర్యం కలిగించాలి. ఇప్పటిదాకా 10 సంవత్సరాల నుంచి శిథిల వ్యవస్థలో ఉంది బస్ స్టాండ్. దాన్ని కొంచెం మరమ్మతులు చేసి ప్రయాణికులకి సౌకర్యార్థం ఈ బస్ స్టాండ్ని ఉపయోగించాలని ఈ మీడియాలో తెలియజేస్తున్నాను. ప్రజా రవాణా సంస్థలో ప్రజలకి వాళ్ళ అవసరాలు అదే అగ్రస్థానం. వారికి సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం కోసమే ప్రభుత్వం తరఫున ప్రజా రవాణా సంస్థ ఇది చాలా సంవత్సరాలుగా ఈ బస్ స్టేషన్ ప్రజా అవసరాలు అంటే మారుతున్న ప్రయాణ అవసరాల దృష్ట్యా మనకి గతంలో కూడా చూస్తున్నాం. కొన్ని బస్ వర్కర్స్ లేకపోతే బస్ స్టేషన్స్ కానీ మొదట అది పెట్టిన సందర్భంలో అక్కడ ప్రజలకి కొత్తగా ఉపయోగపడడం, తర్వాత ఈ సిటీ కానీ టౌన్ కానీ ఎక్స్పాండ్ అయినప్పుడు వాటి ముందు కొత్త కన్స్ట్రక్షన్స్ కానీ వీటి కానీ రావడం వల్ల కానీ, లేకపోతే రోడ్డు వైడింగ్లో వచ్చినటువంటి మార్పులు చేరుకోవడం కానీ రకరకాల అవసరాల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలు మారి కొన్ని బస్ స్టేషన్స్ అప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నవి ఉపయోగించవలసినటువంటి సందర్భం రావడం. కొన్ని బస్ స్టేషన్స్ ఆల్రెడీ ఉపయోగంలో ఉన్నవి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబాజీపేట బస్ స్టేషన్ గతంలో చాలా అది రేపున్నట్టు బస్సు ఆపరేషన్ కనీసం వల్ల ప్రయాణికులు చాలా సౌకర్యంగా ఉంది. ఇవాళ మారినటువంటి కొత్త రోడ్ల అవకాశాలు కానీ, విద్యుత్ అవకాశం కానీ ఇటువంటి వాటి వల్ల కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన సందర్భాలు మనం చూస్తున్నాం. అందులో భాగంగానే చాలా కాలంగా ఈ బస్ స్టేషన్లో ప్రయాణికులకి అంటే వారికి సౌకర్యంగా రోడ్డు మీద ఉంది,
వాళ్ళు లోపలికి ఇంతకు రావడం ఇబ్బందికరమని అనుకున్న దృష్ట్యా ఇక్కడ ఎవరు రాకపోవటం కొన్ని సంవత్సరాల పాటు చూసిన తర్వాత ఈ ల్యాండ్ కూడా మీరు గతంలో మీరు చూసినట్లయితే చాలా ఇది లో లైన్ ల్యాండ్గా ఉండేది. ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అది అందుకని ఫ్యూచర్లో ఒకవేళ ప్రయాణికులకు అవసరమైనా కానీ ముందు ల్యాండ్ని ఒక ఉపయోగకరమైనటువంటి రీతిలో ఉంచడం అవసరం అనేటువంటి ఉద్దేశంతో కొంత పార్టీ కమర్షియల్గా కార్పొరేషన్ కూడా రెవెన్యూ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రయాణికుల అవసరం కూడా దృష్టిలో పెట్టుకుని బస్సెస్ పాసేజ్కి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పటికీ కూడా బస్సులు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ వాటికి అవసరమైనటువంటి రోజులు పెట్టుకునే కొంత ఈ కమర్షియల్ యాక్టివిటీ కోసం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఇండివిజువల్ బస్ స్టేషన్ కూడా ఉపయోగంలోకి వస్తే బాగుందని కొన్ని సూచనలు కూడా మాకు రావడం జరిగింది. అందుకని అందరూ సాధ్యతలు పరిశీలించి నిజంగా ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్నప్పుడు కార్పొరేషన్ అవసరమైనటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేయడంలో ఉంటే ఉంటుంది. అందుకే మీ అందరికీ కూడా సహకారం మాకు కావాలి. ఇక్కడ కూడా ఇప్పుడు బస్సులు రావడానికి వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయని చూడడం కోసం వచ్చాము. వాటిని కూడా రెస్టోర్ చేయడం మాకు లేదు. ర్యాంక్ వెహికల్ వీటిని ఉపయోగించుకోవడం బిగిన్ చేసినట్లయితే వాటికి తగ్గ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి మేము మా తప్పించలేదు. ఖాళీ ప్రదేశాలు ప్రైవేటీకరణ కాదండి, ఆల్రెడీ ప్రైవేటీకరణ స్కీమ్స్ ఉన్నాయండి, రకరకాల స్కీమ్స్ OS 5 అని OS 15 దానికి తగ్గ లీడింగ్ వాటిని నిర్మించి ఇది హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాకపోతే ఏ జరిగినా కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప కమర్షియల్ అనేటువంటి సెకండరీ అండి. ప్రయాణికుల సౌకర్యం అనేది ఫస్ట్. దేనికి ఇచ్చారు సార్? అంటే వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవచ్చు అనేది కూడా నియమ నిబంధనలు ఉంటుందండి. వాటి ప్రకారం వాటి కళ్యాణ మండపాలు నియమ నిబంధనలు ఉంటాయండి. వాటి ప్రకారం అనుగుణంగా వాటికి ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు అనేది అందులో పర్మిటెడ్ వాటిలో ఉంటే వాటి ఇప్పుడు మేము ఫ్రీగా వదిలినటువంటి ఏరియా బస్సు పాసేజ్కి ఏమీ ఇబ్బంది ఏం లేదండి. అవుటర్ గేట్ వచ్చాను, బస్ పాసేజ్కి ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు ప్లేస్ పబ్లిక్ అందుబాటులో ఉండేట్టుగా ప్రయత్నం చేయడానికనే మేము వాటన్నిటికీ వాటి నుంచి నియమ నిబంధనలు అండి. వాళ్ళు చూసుకుని వాళ్ళు ఆలోచించుకుని బిజినెస్ చేసుకోవాలి. మాకు నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. వాళ్ళకున్న ఇబ్బందులు అని కూడా వాళ్ళే ఫేస్ చేసుకోవాలి తప్ప కార్పొరేషన్ ఒకసారి వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన బాధ్యత వారే వహించవచ్చు. సార్ ఇప్పుడు వ్యాపార నిబంధనలు చేయొచ్చు ఏం చేయకూడదు అంటే క్లియర్గా నియమ నిబంధనలు ఉన్నాయండి. వాటి వైలేట్ చేస్తే కార్పొరేషన్ కూడా ఇప్పుడు ఆక్రమణ జరిగిందా సార్? ఇందులో జరగలేదండి. G+1 వరకు ఉందండి వాళ్ళ పర్మిషన్ ఉందండి. అందుకని వాళ్ళు కనుక దాన్ని వైలేట్ చేసినట్టయితే కార్పొరేషన్ ఆటోమేటిక్గా అండి జరగలేదు ఆక్రమణ. మీరు చూసారు కదా. ఇప్పుడు మా బస్సు పాసేజ్ వాటి వరకు వాటికి ఇబ్బంది ఏం కనిపించలేదండి. మేము చూసి ఇప్పుడు దగ్గర తీసుకుంటాం. మళ్ళీ ఎవరు ఉంటే డెఫినెట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చి దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వని చెప్తాం. ఒక వ్యక్తి కాదండి, ఇంతకుముందు కూడా ఒక నెల రోజుల క్రితమే మాకు TGRS కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. కన్జ్యూమర్ ఫోరం వారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ప్రయత్నం చేసుకున్నాము. చేసుకుని కూడా ఉన్నటువంటి బస్సు కూడా తీసుకొచ్చి మేము ముందు సాధ్యసాధ్యాలన్నీ చూసుకున్న తర్వాత 2 రోజులు ట్రైల్ కూడా బస్సు లోపల రావడానికి ఇబ్బంది లేదని చూసాము. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా టర్నింగ్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయని కూడా చూస్తున్నాము. చూసి ప్రయాణికులకి అవసరమైనటువంటి వాళ్ళు కనుక ఉపయోగపడేటువంటి విధంగా దీన్ని ఏర్పాటు చేద్దాం అనేది మాకు ఇప్పటి నుంచి దేనికైనా అనేది నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ప్రయాణికులు ఆధారం ఉంది. వాటి సౌకర్యం ఉండటం అనేది ఇంపార్టెంట్ చెప్పాలి. బస్ స్టేషన్ ఇప్పుడు కొన్ని చోట్ల మనం బస్ స్టేషన్ పెట్టినా కూడా ప్రయాణికులు వాళ్ళ అవసరాల దృష్ట్యా ఆ బస్ స్టేషన్ ఉపయోగించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వాటికి లగేజ్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, అంత దూరం లోపలికి నడిచి రావడం కానివ్వండి, ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మీరు అన్నట్టుగా బస్ స్టేషన్ ఉండి వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది, రక్షణ కూడా ఉంటుంది. బస్ స్టేషన్లోకే ప్యాసింజర్స్ రావాలన్నదే మా కోరిక. ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ మేము ఇప్పుడు అందుకనే మా స్లోగన్ కూడా ప్రయాణికులు ఎక్కడ చేస్తే అక్కడ బస్సు ఆఫ్ ఎక్కించుకోమని, ఎక్కడ ఆపితే అక్కడ దింపమని చెప్పిన కారణం కూడా ఏంటంటేనండి రకరకాలుగా ఇప్పుడు వారి అర్జెన్సీలో కానివ్వండి, లేకపోతే కొంతమంది ఆన్ ది వే మెయిన్ రోడ్ల మీద వాళ్ళు ఇల్లు ఉన్నట్టయితే అక్కడ వచ్చి మేము తొందరగా ఎక్కుతాం కదా బస్ స్టేషన్ దూరం మీద వెనక్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి రకరకాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకునే మేము ఎక్కడ బస్సు చేస్తే అక్కడ ఆపి వాళ్ళు ఎక్కించుకోవడం కానీ దిప్పడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా అన్ని ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ తరఫున మేము సిద్ధంగా